హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? నేను మొన్న ఒక వీడియో పెట్టినాను కదండి, బెంగళూరులో ఎక్కువ చలిగా ఉందని. ఇంకా ఇప్పుడైతే మాకు చలితో పాటే వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. కంటిన్యూగా ఒక 3 డేస్ పడిందనమాట. తుఫాన్ అంటే ఏదో కంటిన్యూగా పడుతూనే ఉండింది. ఇంకా ఈ వర్షాల వల్ల ఈ బెంగళూరులో అయితే, బెంగళూరు ఒకటే కాదు, మైసూరు, ఈ కర్ణాటక సైడ్ చాలా వరకు స్కూల్స్ అన్ని హాలిడే ఇచ్చేసారండి. ఇంకా ఆ రోజు టిఫిన్ వచ్చేసి దోశ వేశాను. ఇంకా మా ఆయనకు కూడా ఇంట్లోనే అనమాట ఆఫీస్ వర్క్. ఇంకా ఈ మధ్య అయితే చాలా వరకు మార్నింగ్ టైమ్స్ ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్ అయితే మా లక్కీకి ప్లేట్ ఇచ్చేస్తున్నాను అనమాట తినమని చెప్పి. అంటే అలవాటు అవ్వాలి కదండి, ఎప్పుడు నేను తినిపిస్తున్నాను అనుకోండి, ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా కూడా అదే అలవాటు అవుతుంది కదా అన్నట్లు నేను ఇలా అలవాటు చేస్తున్నాను అనమాట. కానీ నైట్ టైమ్స్ మాత్రము నేను తినిపిస్తున్నానండి. ఎందుకంటే నైట్ టైం తక్కువ తిన్నాడు అనుకోండి, సరిగ్గా పడుకోడు అనమాట, కదులుతూనే ఉంటాడు నిద్రలో. అందుకే నైట్ టైం మాత్రం నేను తినిపిస్తూ ఉంటాను. ఇక్కడ ఏమంటే మా లక్కీ ఇంట్లో ఉన్నాడు కదా, బయట క్లైమేట్ కూడా చల్లగా ఉంది. ఇంకా దానికోసం మధ్య మధ్యలో స్నాక్స్ ఇస్తూ ఉన్నానన్నమాట. పాప్కార్న్ చేశాను మా లక్కీ కోసము, ఇంకా మా ఆయన కోసము పాప్కార్న్ చేసి ఇస్తూ ఉన్నాను. మా లక్కీ ఏమో టీవీ చూస్తున్నాడు, ఇంకా మా ఆయన ఏమో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా మా లక్కీ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఇంకా ఏదో ఒక స్నాక్స్ కావాలంటూనే ఉంటాడు. మధ్య మధ్యలో ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట, బిస్కెట్స్, చాక్లెట్స్, ఇలా పాప్కార్న్ కానీ ఏదో ఒక మా లక్కీకి ఇష్టమైన స్నాక్స్ ఉంటాయి కదా, అలాంటివి ఇస్తూనే ఉండాలి మధ్య మధ్యలో. ఇంకా కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది కదండి, ఇంకా అందుకోసం మా ఇంట్లో నాన్ వెజ్ స్పెషల్ అనమాట. నా కోసము ఇంకా లక్కీ కోసము చికెన్ తీసుకొని వచ్చాడు మా ఆయన పొద్దున్నే. ఇంకా మా ఆయన కోసం అయితే బటర్ ఎగ్ మసాలా చేస్తున్నానండి. దానికోసం అయితే మసాలా వేసుకుంటున్నాను. దానికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇంకా జీడిపప్పు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు, ఇంకా తగినంత కారం పొడి, తగినంత ధనియాల పొడి, ఇంకా కొంచెం గరం మసాలా, ఇంకా తగినంత ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను చేసే బటర్ ఎగ్ మసాలాకి మెయిన్ ఈ మసాలా ఒకటి రెడీ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట చేసుకోవడము. ఇంకా తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని అందులో నేను బటర్ వేస్తున్నాను. బటర్ కొంచెం వేడయ్యాక అందులో ముందే ఉడికించుకున్న ఎగ్స్ వేస్తున్నానండి. ఎగ్స్కి అయితే కొంచెం కాట్లులాగా పెట్టేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ మసాలా గ్రైండ్ చేసుకునేటప్పుడే ఉప్పు, పసుపు, కారం పొడి అవన్నీ వేసాను కదండి. ఇప్పుడు అందుకే ఎగ్స్ వేగేదానికి మాత్రము లైట్గా వేసానండి. ఉప్పు, కారం అవన్నీ లైట్గా వేసాను. కొంచెం ఉప్పు ఎక్కువైనా కూడా అది ఏందో ఉప్పు కషంలాగా అయిపోతుంది కదండి, అందుకే కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి. కారం ఎక్కువైనా ఏం కాదండి, తినచ్చు, కానీ ఉప్పు ఎక్కువైతే తినలేం కదా, అందుకు కొంచెం చూసి వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనే మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని అందులో ఒక చెక్క, 2 లవంగాలు, యాలకులు, మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు, ఇంకా కొంచెం నీళ్ళని కూడా వేసుకొని ఒకసారి అంతా మసాలా బాగా కలుపుకోవాలండి. మళ్ళీ గ్రేవీ కోసం మళ్ళీ కొంచెం నీళ్ళని వేసుకొని బాగా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని దానిపైన మూతను పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది కదా, అప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని అందులో ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక ఒకసారి అంతా మసాలా అంతా దానికి కలిసేటట్టు కలుపుకున్నాక దానిపైన చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని దానిపైన మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుంటే బటర్ ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయినట్లే అండి. దీంట్లో అయితే నేను ఎక్కడ నూనె వాడలేదు, ఓన్లీ బటర్ మాత్రమే యూజ్ చేశాను. నేను చెప్పాను కదా దీని కర్రీ పేరే బటర్ ఎగ్ మసాలా అని, అందుకోసమే అంత బటర్ యూజ్ చేశానండి. ఈ రెసిపీని అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి, కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, మా ఆయనకు కూడా బాగా నచ్చింది అనమాట. ఇంకా ఆ రోజు రెసిపీస్ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ, చికెన్ కర్రీ, ఇంకా మా కోసం చపాతీ చేసుకున్నాము. మా లక్కీ కోసం అయితే అన్నం చేశాను. ఇంకా నేనైతే ఈ కార్తీక మాసం అంతా నాన్ వెజ్ తినలేదండి, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. కార్తీక మాసం అంతా కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు తింటున్నాను అనమాట. కానీ నేను తినకున్నా కూడా మా ఆయన కోసం కానీ మా లక్కీ కోసం కానీ ఎగ్ ఆమ్లెట్ అలా వేస్తుండేదాన్ని. ఇంకా మా లక్కీ అయితే చికెన్ అనేది ఫస్ట్లో తినేవాడే కాదండి, చికెన్ అంటేనే ఇష్టం ఉండేది కాదు. కానీ తినాలా అంటాడు, కానీ ఏమైనా నోట్లో పెట్టామనుకోండి, చికెన్ ఎట్లా తుంచి అయినా నలిపైన పెట్టామనుకోండి, ఇంకా చికెన్ని నోట్లో పెట్టుకొని నమిలి 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 అలానే మూసేసేవాడు. కానీ ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యాడండి, ఇప్పుడు తింటూ ఉన్నాడు. కానీ వాడి కోసం అని సపరేట్ లివరు అలాంటివి పెడుతూ ఉంటానన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఆ రోజు సాయంకాలం అండి. ఇంకా మా ఆయన కోసం అని మ్యాగీ చేశాను.
చెప్పాను కదా ఈ క్లైమేట్ వల్ల ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉన్నాం ఇంట్లో వేడివేడిగా. ఇంకా బయట అయితే వర్షం అస్సలు ఆగలేదండి, పడుతూనే ఉండింది. ఒకవేళ బయటికి వెళ్ళి ఏమైనా బజ్జీలు అట్లా తీసుకొని వచ్చి తిందామనుకున్నా కూడా వర్షం అస్సలు ఆగలేదన్నమాట, కంటిన్యూగా పడుతూనే ఉండా. అంటే బయట వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వేడివేడిగా చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. అందుకోసమే ముందు రోజు అయితే సాయంకాలం ఆనియన్ బోండాలు వేసినాను. ఇంకా ఆ రోజు అయితే మ్యాగీ చేసుకున్నాము. ఇంకా మా ఆయన కోసం అయితే కాఫీ, నా కోసం అయితే పాలు పెట్టుకొని తాగుతూ ఉన్నానండి. నేను కూడా కాఫీనే పెట్టుకొని తాగుదాం అనుకుంటూ ఉంటానండి. కానీ కాఫీ తాగామనుకోండి, ఒకసారి అలవాటు అయిందనుకోండి, అది ఇంకా రోజు తాగాలనిపిస్తూనే ఉంటుంది. కాఫీ తాగుకుంటే అది ఇంకా ఏదో తలనొప్పిలాగా వచ్చేస్తుంది కదా, అది నాకు అలవాటు కాకూడదనే ఉద్దేశంతోనే ఇలా పాలు కలుపుకొని తాగుతూ ఉంటాను. కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళామనుకోండి, ఏదైనా బయటికి రెస్టారెంట్కి అలా వెళ్ళినప్పుడు మా ఆయన కాఫీ తాగుతాడు కదా, అప్పుడు నేను కూడా తాగుతూ ఉంటానన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు నైట్ అండి, 7 o'clock అట్లా అయింది టైం అయితే. కానీ వర్షం అయితే కొంచెం లైట్గా పడుతూ ఉండింది. అంటే ఆ రోజు మార్నింగ్ కంటే కొంచెం నైట్ బెటర్ అనమాట, వర్షం కొంచెం తగ్గింది. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా బండిలో? ఈ వర్షంలో మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి బయటికి? మా ఆయన దేనికి ఇప్పుడు స్కూటీ బయటకు తీస్తున్నాడంటే, ఈ స్కూటీ లోపల పెట్టి ఆల్మోస్ట్ 3 days అయిపోయిందండి, లోపలే ఉండింది. అంటే ఈ వర్షం అయితే కంటిన్యూగా 3 days నుంచి పడుతూనే ఉండింది కదండి, అందుకే ఈ స్కూటీని బయటకు తీసే అంత పని మాకు రాలేదన్నమాట, అందుకే అది లోపలే ఉండింది. ఇంకా మేమైతే మా ఇంటి పక్కనే సూపర్ మార్కెట్ ఉంది కదండి, దానికి వచ్చామన్నమాట. అక్కడికి వచ్చాము, సరుకులు కొనడానికి వచ్చామన్నమాట. మా ఇంటి పక్కనే అంటే మా ఇంటికి చాలా దగ్గరే అండి, అసలు మేము ఎక్కువ నడవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. నాకు వంట కోసం ఏదైనా అర్జెంటుగా ఉప్పు కానీ కారం కానీ ఏదైనా కావాలనుకోండి, నేను స్టెప్స్ దిగి కిందికి వస్తే సరిపోతుందండి, పక్కనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నేను తీసుకుంటూ ఉంటాను ఇక్కడికి. ఇక్కడ మా లక్కీ ఏమంటే నాకు హెల్ప్ చేస్తున్నాడంట. ఇంకా నేను సరుకులు ఇస్తూ ఉంటే అక్కడ టబ్ ఉంటుంది కదా, టబ్లో వేస్తూ ఉన్నాడు. ఇంకా ఇవి వచ్చి మా లక్కీ కోసం తీసుకుంటూ ఉన్నానండి మ్యాక్రోని. 130 సీసా అయితే 300 గ్రాములు 200 గ్రాములు దోశలకు తింటారా అది? పచ్చిమిర్చి, నో ఆనియన్ నో గార్లిక్ అంట. తీసుకుందామా నూడిల్స్ అవి? లక్కీ గోధుమ పిండి 2 kgs తీసుకోతే. అలా సరుకులు తీసుకొని ఇంటికి కూడా వచ్చేసామండి. ఇంకా ఇవేమంటే మా ఆయన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాడు అనమాట. అంటే మా ఆయన మా జ్యూస్ కోసము డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ పెడుతూ ఉంటే ఇవి కనిపించాయి నాకైతే, సరే ఇవి ఆర్డర్ పెట్టు అని చెప్పాను అనమాట. ఇవి ఏమనుకున్నానంటే, నేను వెట్ టిష్యూస్ ఉంటాయి కదండి, కొంచెం తడిగా ఉంటాయి టిష్యూస్, అవి స్టవ్ క్లీన్ చేసుకోవడానికి అన్నిటికీ బాగా పనికొస్తాయిలే అని ఆర్డర్ పెట్టమన్నాను. కానీ అవి వెట్ టిష్యూస్ కాదండి, డ్రై టిష్యూసే అంట, మామూలు టిష్యూసే. ఇంకా ఈ వాల్నట్స్, ఈ అంజీర్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నామండి. మా ఇంటి దగ్గర అంటే సూపర్ మార్కెట్లు కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, కానీ మేము ఎక్కువైతే ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రం ఆన్లైన్లోనే పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా ఆ రోజు నైట్కి టిఫిన్ వచ్చేసి దోశ వేసుకున్నాము. ఇంకో పక్కేమో హాట్ వాటర్ పెట్టానండి, హాట్ వాటరే తాగుతూ ఉంటాం మేమైతే. ఒక పెద్ద ఫ్లాస్క్ ఉందన్నమాట మా ఇంట్లో, అది దాంట్లో వేసి పెడతాను హాట్ వాటర్ కాన్ చేసి. ఎందుకంటే ఎక్కువ చల్లగా ఉన్నాయండి నీళ్ళు అయితే, మాకు ఎట్లా చల్లగా ఉన్నాయంటే ఫ్రిడ్జ్లో ఉండే వాటర్ ఉంటాయి కదా సేమ్ అంత కూలింగ్ ఉన్నాయన్నమాట. అంత కూలింగ్ తాగితే ఈ చలికి ఇంకంతే జలుబులు దగ్గు ఎక్కువ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా అన్నట్లు మేమైతే వాటర్ అయితే కాంచి ఒక ఫ్లాస్క్లో వేసి పెట్టుకుంటాము, అవే తాగుతూ ఉంటామన్నమాట. ఇంకా నా యూట్యూబ్ వీడియోస్ కోసం వీడియోస్ తీసేదానికి కొత్త కెమెరామ్యాన్ అయితే దొరికాడండి. ఎవరో గెస్ట్ చేయండి చూద్దాము. ఎవరో కాదండి, మా లక్కీనే. నేనైతే మా లక్కీకి మొబైల్ ఇచ్చి నన్ను వీడియో లక్కీని సరుకులు సర్దుకుంటూ ఉంటానని చెప్పాను. ఇంకా అందుకే మా లక్కీ అయితే వీడియో తీస్తూ ఉన్నాడండి నన్ను. కానీ మధ్య మధ్యలో షేక్ చేస్తూ ఉన్నాడు, మొబైల్ అయితే కదిలిస్తూ ఉన్నాడు అనమాట. కానీ ఆ మాత్రం వీడియో తీసాడంటే కొంచెం గ్రేటే అని చెప్పాలి కదా. ఇంకో పక్కన సరుకులు సర్దుకుంటూ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన సరుకులు ఉంటాయి కదా, ఫ్రూట్ జామ్ అని, ఇంకా జీడిపప్పు అని, అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నాడనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో ఏం లేవులే, ఇంకా క్లోజ్ చేసి వెరీ గుడ్ లక్కీ.
ఇంకా ఆ రోజు అయితే మా లక్కీకి కొంచెం హోంవర్క్ ఉన్నిందండి, అది రాపిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ పెట్టుకున్న టేబుల్ ఉంది కదా, టేబుల్ వచ్చేసి అది ఎప్పుడో నేను మా ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అండి. అది ఎప్పుడంటే ఇచ్చి కూడా 3-4 ఇయర్స్ అవుతుందేమో. మా ఆయన బర్త్డేకో ఇంకా ఏదో మ్యారేజ్ డేకో ఇచ్చిన్నానండి. అప్పుడు ఏమంటే అప్పుడంతా ఆఫీస్ వర్క్ చేసుకున్నప్పుడల్లా ఆ ల్యాప్టాప్ని మీద పెట్టుకొని చేసుకునేవాడు అనమాట. ఇంకా నాకు అది చూసి నచ్చలేదన్నమాట. ఇలా ఎన్ని రోజులని ల్యాప్టాప్ మీద పెట్టుకొని చేసుకుంటాడని ఇలా ఒక చిన్న టేబుల్ అయితే ఆర్డర్ పెట్టినానండి. ఈ టేబుల్ అయితే చాలా బాగుంటుంది. అంటే మనం ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ముందుకి వెనకకి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. కానీ మా ఆయన అయితే ఈ టేబుల్ని ఒక 1 మంత్ వాడింటాడండి, అంతే, మళ్ళీ పక్కన పెట్టేశాడు. ఇంకా అది పైన అటక మీద ఉండింటే నాకు మళ్ళీ గుర్తొచ్చిందనమాట ఈ మధ్య. అవును, టేబుల్ ఉంది కదా, కనీసం లక్కీ కన్నా యూజ్ అవుతుంది కదా ఇలా హోంవర్క్స్ రాసుకోవడానికి అట్లా అని చెప్పి మళ్ళీ అదే పనిగా దింపిచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి మా లక్కీ అయితే హోంవర్క్ చేయాలంటే దీనిపైన చేస్తూ ఉంటాడండి. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఆ రోజు మా ఆయన క్యారియర్ కోసం అని చపాతి, వంకాయ పప్పు, ఇంకా ఎగ్ ఫ్రై చేశాను. ఎగ్ ఫ్రై అంటే ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేశానండి. తర్వాత కీరకాయ. ఆ రోజు మాత్రం మళ్ళీ జ్యూస్ చేసుకున్నాం. ఆ రోజు నుంచి ఏం లేదండి, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాం కదా, మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడండి. ఇంకా మా లక్కీని అయితే రెడీ చేశాను. మా లక్కీ కోసం అయితే చపాతీ చేసింటే ఇంకా తుంటలేపించింది తింటూ ఉన్నాడనమాట. మామూలుగా అయితే మా లక్కీ చపాతీ జామ్ వేసుకొని తింటాడండి. చపాతీ జామ్ అయితే బాగా ఇష్టంగా తింటాడు. కానీ ఆ రోజు మాత్రం చపాతీలకి పప్పే పెట్టానమాట. అంటే చపాతీ జామ్ పెడదామంటే మా లక్కీకి కొంచెం లైట్గా దగ్గు ఉన్నిందండి. ఇంకా ఆ టైంలో వద్దులే అని చెప్పి స్వీట్స్ ఏవి అందుకే అది పెట్టలేదన్నమాట. ఇంకా క్యారియర్ కోసం అని పాస్తా చేశాను. ఇంకా మా లక్కీని అయితే స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసానండి. ఇంకా ఇంటికి వస్తూనే ఇంకా పటాలన్నీ పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నేను మామూలుగా అయితే నాకు పీరియడ్స్ ఆ టైంలో నేను పీరియడ్స్ కంప్లీట్ అయిపోయాక ఇలా దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను, దేవుని రూమ్ క్లీన్ చేసుకుంటాను. దేవుని రూమ్ అవంతా క్లీన్ చేసుకున్నాకనే మళ్ళీ పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా ఆ రోజు కూడా మా లక్కీని స్కూల్ వదిలిపెట్టి వచ్చేసాక ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. అంటే ఇంట్లో బయట అంతా తుడిచేసుకుని తర్వాత పూజ రూమ్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అందులో మేము ముందు రోజే నాన్ వెజ్ తిన్నాం కదండి. నాన్ వెజ్ తిన్న నెక్స్ట్ డే అయితే మేము ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాము. ఇంకా ఆ రోజు అయితే నేను స్కూల్కి వెళ్ళలేదండి ట్రైనింగ్ కోసము. నేను చెప్పాను కదా, సాటర్డే సండే క్లాసులు ఉంటాయి, థియరీ క్లాసులు. మండే టు ఫ్రైడే అయితే ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయని చెప్పాను కదా. ఇంకా దానికోసం అయితే వెళ్ళలేదన్నమాట. ఇట్లా పని ఉందని చెప్పి ఈ పని ఎంత వదిలేసి వెళ్ళాలనుకోండి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం అంటే మా లక్కీ పడుకునేసరికి మధ్యాహ్నం 3-3:30 అవుతుందండి. ఇంకా 5 మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలి పని అంతా నాది, మళ్ళీ కష్టం అవుతుంది కదా అన్నట్లు ఇంకా ఆ రోజైతే వెళ్ళకుండా ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ రోజైతే వర్షం స్టాప్ అయిపోయిందండి. వర్షం అయితే ఆగిపోయిందనమాట. మా ఆయన పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఆఫీస్కి లైట్గా పడుతూ ఉన్నిందండి. మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వర్షం లైట్గా పడుతున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట. ఆఫీస్కి వెళ్ళే మధ్యలో ఏమో వర్షం కొంచెం పెద్దగా అయిందంట అండి. పాపం మధ్యలో మళ్ళీ ఆగి కాసేపు ఎక్కడో దారిలో ఆగేసి మళ్ళీ మధ్యలో స్టార్ట్ అయ్యాడంట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.